నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి అన్నదాతలకు అండగా నిలవాలి. రైతాంగం ఇక్కట్లను పట్టించుకునే నాదుడే లేడన్న మాజీ మంత్రి జోగురామన్న. ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టీకరణ. భీంపూర్ మండలంలో కలకలం రేపుతున్న పులి సంచారం. పత్తి ఏరివేత దశలో పొలం వైపు వెళ్లేందుకు జంకుతున్న రైతులు. పులి సంచారాన్ని నిశితంగా గమనిస్తున్నామని అటవీ అధికారుల వెల్లడి. జిల్లాలో ఈ ఏడు భారీ ఎత్తున వర్షాలు కురిసిన నేపథ్యంలో విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి రైతులకు అండగా నిలవాలని, అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్న వారిని పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీ వర్షాలు, తేమ శాతం నిబంధనలతో అన్నదాతలు అల్లాడుతుంటే పట్టించుకున్న నాదుడు కరువయ్యారని, రైతాంగం ఇక్కట్లను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాల విధానాలపై ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా రుణాల రీషెడ్యూల్ జరిగి పంట పెట్టుబడికి రుణాలు దక్కే అవకాశం ఉందని అన్నారు. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం నిబంధనలతో అన్నదాతలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. రైతాంగం ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ నిబంధనలను సడలించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు లేదా అని ప్రశ్నించారు. అటు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఊసెత్తడం లేదని, ఎకరానికి 25,000 రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అన్నదాతల ఇబ్బందులను పరిష్కరించని పక్షంలో దశల వారీగా ఉద్యమాలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో ప్రజలకు తెలుసు, కరువు ప్రాంతం అంటేనే తెలుసు. కానీ ఇట్లా వర్షాలు ఎక్కువై విపత్తు ప్రభావితంగా పంటలు నష్టపోయినప్పుడు కూడా ఆనాడేదైతే అతివృష్టి వల్ల నష్టం జరిగితే కరువు ప్రాంతం అంటాం. కానీ ఇలా వర్షాలు ఎక్కువ పడి మనకున్నటువంటి లిమిట్కు దాటి డబుల్గా వర్షం పడ్డది కాబట్టి, అది ఒక 2 నెలలనే మొత్తం వర్షం కురిసింది కాబట్టి దీన్ని విపత్తు అంటారు. విపత్తు ప్రభావితంగా ప్రకటిస్తే ఉన్నటువంటి రుణాలు రీషెడ్యూల్ చేయొచ్చు. ఇప్పుడు రబీలో రైతులు పంటలు వేసుకోవటానికి విత్తనాలు, ఎరువులు అన్నింటినీ కూడా సబ్సిడీతోటి రైతాంగానికి సప్లై చేసే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అయినటువంటి లోన్లు తిరిగి లోన్లు ఇస్తేనే వాడు కనీసం రబీలో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నామ్స్ అండ్ కండిషన్స్ కేంద్రంకు రాష్ట్రానికి ఉన్నాయి. ఇలా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే రైతులది మీరేమన్నా చూసిండ్రు. ఇక్కడ రైతులు సోమవారం రోజు పత్తి తీసుకొని వస్తే 3 రోజులు ఆరబెట్టినా కూడా 16 నుంచి 18% తేమ శాతం తగ్గలే. అంటే మేము ఉన్నటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్ గారిది, దీని తర్వాత ఇప్పుడు సీసీఐ మేనేజర్ దగ్గరికి వెళ్తాం. సీసీఐ మేనేజర్ టైం తీసుకొని ఇలా కలుస్తాం. గతంలో 16% ఉన్నా 18% ఉన్నా అబ్ ద రికార్డులో సీసీఐ వాళ్ళతో ఒప్పించి 12% కొన్నట్టు చూపాలా. కానీ మీరు 16-18% కొనిపించినామనేటటువంటి దాఖలాలు వాళ్ళు చెప్తున్నా ఇక్కడ మాత్రం జిల్లా కలెక్టర్ పట్టించుకుంటలేడు, సీసీఐ అధికారులు పట్టించుకుంటలేరు. ఇక స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ అయితే అడ్రస్సే లేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంది అనేది కూడా కనీసం రైతుల గురించి కూడా మేము కేంద్రంలో ఉన్నాం, మేము ప్రయత్నం చేస్తామని అంటలేరు. ఇంకేమంటాడు ఎమ్మెల్యే? ఇది సీఎం చెప్పినా కాదు, ఇది ఎవరు చేసినా కాదు, మీరు అనవసరంగా రైతులు గొడవలు చేయొద్దు అంటే ఒక పక్క వ్యాపారస్తుల సైడ్ నుంచి అధికారుల సైడ్ నుంచి
ఎమ్మెల్యే గారు రైతులను బెదిరిస్తున్నట్టే. ఆ రోజు అఖిలపక్షము రైతులు అధికారుల మీటింగ్లో కూడా మా వాళ్ళు వెళ్తే, ఏ అన్న మీరు అట్లా మాట్లాడద్దు, ఇది కేంద్రం నిబంధనలు ఇచ్చింది, మీరేం గొడవలు కాదు అంటే ఎమ్మెల్యే రైతులను వెనకేసుకొని మాట్లాడాలి. నువ్వు పవర్లో ఉన్నా నువ్వు పవర్లో లేకున్నా అలా వాస్తవాలు పరిస్థితి తెలుసుకొని రైతుల పక్షాన మాట్లాడుతాడు. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అధికారం లేని ఎమ్మెల్యే కానీ అది మర్చిపోయింది ఎమ్మెల్యే. వేంపూర్ మండలంలో పులి సంచారం కలవరానికి గురి చేస్తోంది. గత వారం రోజుల కిందట తొలిసారి పులి కనిపించగా అప్పటి నుండి జనం పంట పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు పులి సంచారాన్ని నిశితంగా గమనిస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు. పత్తి పంట ఏరివేత సమయంలో పులి భయంతో కూలీలు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీంపూర్ మండలంలో పులి సంచారం మండలవాసులను కలవరానికి గురి చేస్తోంది. పత్తి చేతికందిన దశలో పంట ఏరేందుకు స్థానికులు హడలెత్తిపోతున్నారు. పులి భయంతో పొలాల వైపు వెళ్లేందుకు వణికే పరిస్థితి నెలకొంది. వారం రోజుల కిందట మండలంలోని గుంజాల సమీపంలో ట్రాక్టర్పై వెళ్తున్న కొంతమందికి పులి కనిపించడంతో అప్పటి నుండి పులి భయం పట్టుకుంది. పులిని చూసిన వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం తాంసీకేతో పాటు బోరజ్ మండలం హత్తిఘాట్ కొరాటా ప్రాంతాల్లోని పంట చేలలో పత్తి ఏరడానికి వచ్చిన కూలీలకు పులి కనిపించిందన్న విషయం తెలుసుకుని ఎఫ్ఎస్ఓ అహ్మద్ ఖాన్ యానిమల్ ట్రాకర్లతో కలిసి ఆ ప్రాంతాలకు వెళ్లారు. చూసుకుంటే ఎక్కడ వరకు పోతాం, ఎక్కడన్నా వాటర్ చిన్న ఏదన్నా వాటర్ బాడీస్ చిన్న వాటర్ బాడీస్ కనిపించినా కానీ పులి పాదముద్రల కోసం గాలించగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదని ఎఫ్ఎస్ఓ తెలిపారు. కానీ శుక్రవారం రోజున ఇదే మార్గంలో పులి అడుగులు గుర్తించినట్లు పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని అటవీ శాఖ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ పులి సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో పులి సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు పంట చేలలో విద్యుత్ తీగలను అమర్చుకుంటే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మర్స్ ఇటు మేము టైగర్ ఉన్నదని ఫార్మర్స్ ఫోన్ చేస్తున్నారు. అయితే పత్తులు ఏరంగా లేబర్ చూసిన వాళ్ళు చూసిన అంటారు. అంటే ఇంకా కన్ఫామ్ తెలియదు మాకు. పబ్లిక్ చూసినామంటారు కానీ ఎక్కడెక్కడన్నా కూడా అటు చూసినాం ఇటు చూసినామంటారు. తిరుగుతున్నాం మేము. అయినా కూడా మేము పబ్లిక్ మార్నింగ్ 9 గంటలకు వచ్చి 4 గంటలకు రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్తున్నాం. కొద్దిగా దప్పుల సౌండ్ చేసుకుంటా ఆ పత్తులు ఏరుకోవాలా, గుంపులుగా ఉండాలని వాళ్ళకి సూచిస్తున్నాం. వాళ్ళు పత్తి ఏరే వాళ్ళు డబల్ మాస్క్ పెట్టుకోవాలి. అవి మనకు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ ఇంకైనా ఉచ్చులు ఏదైనా ఉన్నా కూడా మా 2 పార్టీలు ఉన్నాయి. బేస్ క్యాంప్ పార్టీ 1 పార్టీ 2 అని మా ఎఫ్ఆర్ గారు పెట్టారు. మేము 2 సైడ్లో కూడా రాత్రి పగలు తిరుగుతున్నాం కంటిన్యూగా. దానికి సేఫ్గా చూస్తున్నాం. ఆ పబ్లిక్ కూడా ఎలాంటి హాని జరగకుండా. మరోవైపు స్థానిక రైతురాజు మాట్లాడుతూ పత్తి ఏరివేత దశలో ఉన్న సమయంలో పులి సంచారం కలవరానికి గురి చేస్తోందని, పత్తి ఏరేందుకు కూలీలు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిందని ఫోన్ చేసిండ్రు, లేబర్ చూసిండ్రంట. ఫోన్ చూస్తే మేము ఫోన్ చేస్తే వచ్చినాం ఇక్కడికి. అక్కడ దాని పాదాలు ఉన్నాయి దాని. అయితే లేబరు చూసిండా మేము పత్తి ఏరమనుకుంటా ఇంటికి వెళ్ళిండ్రు. అందుకోసం మేము వచ్చి పోలీసులకు ఫోన్ చేసాం, ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసాం. ఈరోజు ప్రొద్దున 7 o'clock. జిల్లాలో లక్కీ డ్రా వాయిదా పడ్డ మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 10 కంటే తక్కువ టెండర్లు వచ్చిన 6 దుకాణాలకు తిరిగి టెండర్లను స్వీకరించారు. కాగా మిగిలిన దుకాణాల లక్కీ డ్రాను ఈ నెల 3వ తేదీన నిర్వహించేందుకు ఎక్సైజ్ యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతోంది. లక్కీ డ్రా వాయిదా పడ్డ మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 దుకాణాలకు గాను 34 దుకాణాలకు సంబంధించి లక్కీ డ్రాను ఇటీవల కలెక్టర్ రాజశేష సమక్షంలో నిర్వహించారు. అయితే 6 దుకాణాలకు 10 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో వాటికి తిరిగి టెండర్లను స్వీకరించారు. ఇందులో ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలోని 16, 17, 18, ఇచ్చోడా స్టేషన్ పరిధిలోని 25, 28, ఊట్నూర్ పరిధిలోని 40వ నంబర్ దుకాణాలు ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువ టెండర్లు రావడంతో డ్రాను వాయిదా వేసి దరఖాస్తులను స్వీకరించారు. ఇక ఈ ప్రక్రియ శనివారంతో ముగియగా చివరి రోజు నాటికి 18 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన జెడ్పీ సమావేశ మందిరంలో వీటికి లక్కీ డ్రా నిర్వహించనున్నారు. దీంతో 2025-27 మద్యం పాలసీకి సంబంధించి దుకాణాల కేటాయింపు పూర్తి కానుంది. కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారు ఈ ఏడు డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించనున్నారు.
ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని చించేర్వాడలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న జడకొప్పులాట కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వాటి ప్రాధాన్యతను భావితరాలకు తెలియచెప్పడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళకు ప్రాణం పోసి వాటి ప్రాధాన్యతను భావితరాలకు తెలియచెప్పడం అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని చించేర్వాడలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న జడకొప్పులాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారుల నాటికలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ మంత్రి స్వయంగా జడకొప్పులాటలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందించారు. Thank you.
సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జడకొప్పులాట వంటి కళల గురించి ప్రస్తుత తరం తెలుసుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. అంతరించిపోతున్న కళలను గుర్తించి వాటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వాటి ప్రాశస్యాన్ని భావితరాలకు తెలియచెప్పాలని, ఆ దిశగా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దాదాపు 25-26 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మా దస్మలతో పాటు పెద్ద మనుషులు మరి అందరికి కూడా పేర్లు రాకపోయినా మీ అందరికీ పేరు పేరున విజయవాడకు సంబంధించినటువంటి కళాకారులందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే చిన్నపిల్లలు ఈరోజు మరి వాళ్ళకి ఆటలు పాటలు తెలివై కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి చదవడం రాయడం తప్ప మన సంస్కృతి మన ఆటలు కూడా ఉండాలి. వీటితో పాటు మనకు ఒక మంచి వ్యాయామం కూడా జరుగుతుంది. వ్యాయామంతో పాటు మనమందరం కలిసిమెలిసి ఇలా ఉల్లాసంగా ఈ ఆటలు ఆడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇట్లా మరి ఇంత పాత చరిత్ర ఉన్నటువంటి చించరవాడ గట్టు మళ్ళీ ఇవన్నీ పాత కొత్త తరానికి ఈ తరాలకి విషయాలే తెలివై ఈ ఆటలు రావు, ఈ పాటలు రావు. మరి ఇప్పుడు మనం అంతా సరే టెక్నాలజీ పెరిగినా ఎంత కంప్యూటర్ వచ్చినా మరి సంస్కృతిని ఆచారాన్ని కూడా మర్చిపోవద్దు. ఈయన మనం ఎట్లయితే గ్రామ దేవతలు ఏ రకంగా అయితే పూజిస్తున్నామో ఈయన ఈ గ్రామ దేవతను చెప్పినటువంటి ఈ జడకొంపు ఈ కులాల ఆటలు కాబట్టి. ఇటీవల మృతి చెందిన ఇద్దరు సిపిఎం పార్టీ నేతలకు పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ప్రజా పోరాటాల్లో వారు చేసిన త్యాగాలను నేతలు గుర్తు చేసుకున్నారు. సిపిఎం నేత రైతు సంఘం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. ఇటీవల హత్యకు గురైన రామారావు అనారోగ్యంతో మృతి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేత బాబురావులకు నివాళి అర్పించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. పార్టీకి వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మంజుల, ఆశన్న, జమున తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన రామారావును ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలు దారుణంగా హత్య చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని లంకా రాఘవులు అన్నారు. అనారోగ్యంతో పార్టీ నాయకుడు బాబురావు మృతి చెందడం బాధాకరమని, వారి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సామినేని రామారావు గారిని నిన్న కాంగ్రెస్ గుండాలు ఖమ్మంలో చాలా నిరంకుశంగా హత్య చేయడాన్ని ఆదిలాబాద్ ఏరియా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వారికి సంతాపాన్ని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అట్లే మొన్ననే పశ్చిమ గోదావరి జిల్లా మాజీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సింతకాల బాబురావు గారు కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి కూడా మేము సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం. రామారావు గారేమో ఉమ్మడి రాష్ట్రానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులుగా కూడా ఉన్నాడు. వారు చనిపోవడం సిపిఎం పార్టీకి తీరని నష్టం. అదేవిధంగా చింతకాయల బాబురావు గారు కూడా అనారోగ్యంతో మరణించడం కూడా సిపిఎం పార్టీకి పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటి తెలియజేసుకున్నాం. వారి ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా మేము ముందు భాగా నుండి మేము పోరాడతామని, వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సామినేని కాంగ్రెస్ గుండాలు హత్య చేయడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలని, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వారిని శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తలమడుగు మండలం పల్లి బి గ్రామంలో నిర్వహించనున్న సిపిఐ పార్టీ మహాసభలను జయప్రదం చేయాలని
ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని పలు గ్రామాల్లో శనివారం పర్యటించే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతాంగం సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోందని అన్నారు. తేమ నిబంధనలతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. వెంటనే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఖండాల గణేష్, దుర్వా కిషన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలా మతోన్మాదం పేరు మీద దేశాన్ని వెళ్తూ ముఖ్యంగా ఆదివాసులకు అన్యాయం చేస్తాను. ఆపరేషన్ కగారు తోటి ఇలా అనేక రాష్ట్రాల్లో జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు జీవనం కొనసాగిస్తున్న నక్సలైట్ల పేరు మీద ఆదివాసుల భూములు లాక్కొని అడవి ప్రాంతాల నుండి తరలించి ఆదివాసుల్ని ఇలా అనేక పెట్టుబడిదారులకు భూములు అడవి ప్రాంతం ఖనిజ సంపద కట్టుబెడతా ఉన్నారు. ఇదొక బీజేపీ ప్రభుత్వం ఇలా దేశంలో ఈ విధంగా వెళ్తూ ఉంటే మతం కులం మీద ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా పూర్తి కొద్దిగా రుణమాఫీ కాలేదు. అది పూర్తి సంపూర్ణంగా కూడా రైతు రుణమాఫీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో విఫలమైంది. ఇవాళ CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మైచర్ పేరు మీద రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. 8 నుండి 12% వరకు మైచర్ ఉంటేనే కొంటాం, లేకపోతే కొనరు. ప్రైవేట్ వాడు కొంటాడు 8,000 ఇచ్చి, కానీ CCI ధర పెడుతారు 8,000 కుంటాలు కానీ మళ్ళా ఆఖరికి పోతే 5,000 రూపాయలు కూడా కుంటాలకు వస్తలేవు కటింగ్ చేయటం వలన మైచర్ తీసేస్తే. ఈ విధంగా రైతుల్ని పంటని కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతుంది. అందుకు రైతులను బేషరతుగా కాటన్ ఏదైతే పత్తి పండిస్తున్న రైతులకు మైచర్ ఎంత ఉన్నా మరి తేమ శాతం నిమిత్తం లేకుండా 10,000 రూపాయలు కనీసం కుంటాలకు నగదిచ్చి రైతులను ఆదుకోవాలి. అట్లే సోయా కూడా కనీసం 8,000 రూపాయల కుంటాలకు ఇచ్చి రైతులను ఆదుకొని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు అయితే ఉన్నాయి పర్వాలేదు చాలా గ్రామాల్లో, కానీ ఇక పూర్తి సంపూర్ణంగా రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కొనుగోలు కేంద్రాలు అదనంగా పెంచి మార్కెట్ ద్వారా రైతులను ఆదుకోవడానికి మరి ఖరీదు చేయాలి. సోయా కానీ ఇంక ఇతర ధాన్యాలు, వరి కానీ ఇంకా ఇతర పంటలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఈ మండల మాసంలో తీర్మానం చేసి దీనికి పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి అన్నదాతలకు అండగా నిలవాలి. రైతాంగం ఇక్కట్లను పట్టించుకునే నాదుడే లేడన్న మాజీ మంత్రి జోగురామన్న. ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని స్పష్టీకరణ. భీంపూర్ మండలంలో కలకలం రేపుతున్న పులి సంచారం. పత్తి ఏరివేత దశలో పొలం వైపు వెళ్లేందుకు జంకుతున్న రైతులు. పులి సంచారాన్ని నిశితంగా గమనిస్తున్నామని అటవీ అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.